శ్రీ గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. సిద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జయలక్ష్మీ సరస్వతి శ్రీలక్ష్మీ వరలక్ష్మీ చ ప్రసన్న మమ సర్వదా. శ్రీమాత్రే నమః. ధనం మూలం ఇదం జగత్. ఈ ప్రపంచములో మనందరికీ కావలసింది ధనమే. కలియుగములో అత్యంత అయినటువంటిది ధనము అని చెప్పి మనకి ప్రాక్టికల్గానే తెలుస్తుంది. ఎవరు చెప్పాల్సిన అవసరం లేదు. డబ్బు ఉంటేనే గౌరవం ఉంటుంది, డబ్బు ఉంటేనే మర్యాద ఉంటుంది, డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి. డబ్బు లేకపోతే ఏది ఉండదు. ఇప్పుడున్న కలికాల పరిస్థితి అదే. మంచితనానికి కూడా డబ్బే కావాలి. నువ్వు గొప్పోడివి అని చూపించుకోవాలన్నా డబ్బు కావాలి. నువ్వు 10 మందికి మంచి చేయాలన్నా డబ్బే కావాలి. నీ కుటుంబంలో నీకు విలువ ఇవ్వాలన్నా ధనమే కావాలి. ధనము లేనిదే ఈ కలికాలంలో ఏ పని జరగదు అనేది మనకు తెలుస్తుంది. మరి ఈ ధన సముపార్జన చేయాలంటే ఏం చెయ్యాలి? చాలామంది ఉద్యోగ మార్గాలు ఉంటాయి, వ్యాపార మార్గాలు ఉంటాయి. కానీ అందరికీ అన్నిసార్లు అన్నీ కలిసి రావు. కొంతమంది ఉద్యోగం కలిసి వస్తుంది, కొంతమందికి వ్యాపారం కలిసి వస్తుంది. కానీ ఏ వ్యాపారం కలిసి వస్తుంది, ఏ ఉద్యోగం కలిసి వస్తుంది, ఏ పని చేయాలి అనే దాన్ని తెలుసుకోవాలి అని అంటే తప్పకుండా జాతక విశ్లేషణ అయితే చేయించుకోవాలి. జాతక విశ్లేషణ చేయించుకోవాలి అని అంటే నా దగ్గర రావాలంటే 30,000 అపాయింట్మెంట్ ఉంటుంది, చాలా ఎక్కువ ఖర్చు, అంత కూడా పెట్టుకోలేకపోతున్నాం. ఏం చెయ్యాలి? దానికి ఒక పరిష్కార మార్గం ఉంది. చాలా సింపుల్ పరిష్కార మార్గం. దీనికి కావాల్సింది ఏంటంటే మెయిన్గా డెడికేషన్ చాలా కావాలి. ఇక్కడ మీకు డబ్బు అవసరం లేదు, మెయిన్గా డెడికేషన్ కావాలి. మీకు నిజంగా ధనము సంపాదించాలి అనేటువంటి డెడికేషన్ మీకు కావాలి. డబ్బు అందరికీ ఊరికే రాదు, బాగా గుర్తుపెట్టుకోండి. ధనము ఎవరికి ఊరికే రాదు. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం ఉంటేనే ధనం వస్తుంది. అయితే నువ్వు ఆకర్షించగలగాలి. ధనాన్ని ప్రధానంగా నువ్వు ఆకర్షించాలి. ప్రధానంగా నువ్వు ధనమును ఆకర్షించడానికి నువ్వు సాధన చేయాలి. ఆ సాధన చేయడానికి నీకు కొన్ని ఉపయుక్త మార్గములు కొన్ని ఉన్నాయి. అందులోపల చాలా సులభమైనటువంటి మార్గం ఏమిటి అంటే గనక శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క ఆరాధన, అమ్మవారి యొక్క ఆరాధన చేయడమే. జపము, మంత్ర జపం చేయడం అనేది చాలా ముఖ్యం. అందుకే ప్రతి సంవత్సరము నేను అందరికీ శ్రీ మహాలక్ష్మీదేవి యాగము 3 సార్లు చేయిస్తాను. అక్షయ తృతీయ, అదేవిధంగా వసంత పంచమి, అదేవిధంగా ప్రధానంగా ధనత్రయోదశి. ఈ ధనత్రయోదశి యాగానికి ఎవరైతే రావాలి అనుకుంటారంటే అక్టోబర్ 18వ తారీఖు అట్లా మనకి యాగం ఉంటుంది. అక్టోబర్ 18, 2025 యాగం ఉంటుంది. ఆ యాగం వరకు మీరు ఒక పని చేయాలి. మీరు యాగానికి వచ్చినా రాకపోయినా, యాగం చేసినా చేయకపోయినా ధనత్రయోదశి వరకు ఒక టార్గెట్ పెట్టుకోండి. ఇప్పటి నుంచి నేటి కరెక్ట్గా ఒక 60 రోజులు వస్తుంది అనుకుందాం, లేదా 90 రోజులు వస్తుంది అనుకుందాం. 108 రోజుల దీక్ష తీసుకోవాలి. ఇదిగో నా మెడలో ఉంది కదా పద్మమాల. ఈ పద్మమాల మీరు ఆర్డర్ చేసి తెప్పించుకోవాలి. మా దగ్గర ఉండేటివి ఏంటంటే సహస్రదళ పద్మము నుంచి తీసినటువంటి మాలలు. దీన్ని పద్మమాల అంటారు. పద్మప్రియే పద్మిని పద్మహస్తే పద్మాలయే పద్మదళాయతాక్షి విశ్వప్రియే విష్ణు మనోనుకూలే త్వత్పాద పద్మం మయి సన్నిధత్స్వ అని అమ్మవారి యొక్క స్తోత్రము శ్రీ సూక్తంలో చెప్పబడుతుంది. అంటే అంతా పద్మమే ఉంటుంది. ఆ అమ్మవారు పద్మము పైన కూర్చొని ఉంటుంది. జగదంబ అయినటువంటి శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు. అందుకే పద్మము అనేటువంటిది సౌభాగ్య వస్తువుల్లో, ధనమును ప్రసాదించే వస్తువుల్లో అత్యంత ప్రాధాన్యమైనటువంటిది పద్మం. ఏ ఇంట్లోనైతే గనక ఈశాన్యములో పద్మములు, కమలములు, మెయిన్గా సహస్రదళ పద్మము అది లేకపోయినా సరే కమలములు ఎక్కడైతే పెరుగుతాయో అక్కడ అమ్మ అనుగ్రహం కూడా ఉంటుంది అని, లక్ష్మీ సాన్నిధ్యం ఉంటుంది అని అంటారు. అందుకే మేము ప్రత్యేకంగా విదేశాల్లో నుంచి, నార్త్ ఇండియా నుంచి కొన్ని ప్రదేశము లోపల ప్రత్యేకంగా ఈ సహస్రదళములు పెంచి ఆ సహస్రదళ పద్మము యొక్క తూడుతోటి చేయించినటువంటి మాలలు. పద్మము యొక్క తూడుని ఏం చేస్తారు అంటే తీసుకొని దానికి దారం కడతారు.
దారం కట్టి దాని మొత్తం కూడా ఒక 108 పూసలు వచ్చేటట్టుగా చేస్తారు. ఇది ఆ పద్మం పూసని గట్టిగా పోలిచి, ఆ తర్వాత అది ఎండిపోయిన తర్వాత దాని లోపలికి చిన్నగా రంధ్రం చేసి ఇలా మాల తయారు చేస్తారు. దీన్ని పద్మమాల అంటారు. శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారు అందరికీ అనుకూలంగా రావడానికి ఒక అద్భుతమైన మహామంత్రమును మనకి శ్రీ విద్యా ఉపాసనలో యంత్రరాజ తంత్రము అనేటువంటి మహాగ్రంథములోను, అలాగే ఎన్నో సంహితా గ్రంథములోను కూడా అమ్మవారి యొక్క మూల మంత్రమును ఉపదేశించడం జరిగింది. ఆ మూల మంత్రం ఏమిటి అంటే శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మ్యై నమః. ఇంతే, చాలా దివ్య మంత్రం ఇది. చాలా సింపుల్గా పలకడానికి నేను ఈ మంత్రమును ప్రత్యేకంగా డిరైవ్ చేసి మీ అందరి కోసమని ఈ మంత్రమును మీకు చెప్పడం జరిగింది. దీనివల్ల ఎవ్వరికి ఏ నష్టము జరగదు. దీంట్లో ప్రధానమైన బీజాక్షరాలు 3 ఉంటాయి. శ్రీం హ్రీం శ్రీం. శ్రీం అంటే శ్రీ మహాలక్ష్మీదేవి అమ్మవారి యొక్క మహాశక్తి. అలాగే హ్రీం అంటే విష్ణు బీజాక్షరం, శ్రీహరి యొక్క బీజాక్షరం అది. అలాగే మళ్ళీ శ్రీం అంటే ఏంటంటే ఈ సమస్త లోకములకు జ్ఞానాన్ని శక్తిని ప్రసాదించేటువంటి జగదంబ యొక్క శక్తి. శ్రీం హ్రీం శ్రీం అనేటువంటి ప్రధానమైనటువంటి బీజాక్షర ప్రయుక్తంగా అందులోపల మనకేమిటంటే మన యొక్క కోరిక ఏమిటి, అమ్మని పిలుస్తున్నాం మనం, అందులోపల మన కోరిక ఏమిటి? శ్రీం హ్రీం శ్రీం ఓ జగదంబ, ఓ విష్ణు సమేతురాలైనటువంటి మహాలక్ష్మీదేవి అమ్మ, కమలే కమలాయతాక్షే లేదంటే కమలే కమలాలయే, ఈ 2 రకాలు కూడా ఉన్నాయి. సో నేను మీకు చాలా సింపుల్ చెప్తాను. కమలే కమలాలయే అంటే అమ్మ కమలము, అమ్మవారికి పేరు కమల అనే పేరు. ఎందుకోసమంటే ఆమె పద్మమును ధరిస్తుంది కాబట్టి ఆమె పేరు కూడా పద్మముగా మారిపోయిందట. అందుకే కమలే కమలాలయే, అమ్మవారు కమలం అనేటువంటి ఆలయంలో ఉంటుంది. హృత్పుండరీక మధ్యస్థాం ప్రాతసూర్య సమప్రభామని శ్రీమన్నారాయణుని కూడా పిలుస్తాం. హృదయం అనేటువంటి పద్మమని కూడా పిలుస్తాం. అంటే నా మనో అనేటువంటి హృదయం లోపల ఉన్నటువంటి నా యొక్క మనస్సే ఒక దేవాలయము, నా మనస్సే ఒక కమలము, అందులోపల ఉన్నటువంటి తల్లి కమలే కమలాలయే ప్రసీద ప్రసీద, నాకు ప్రసన్నమవు తల్లి. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి నమః. చాలా సింపుల్ మంత్రం. ఈ మంత్రంని ఏం చేయాలి అంటే ప్రతిరోజు ఒక సిస్టమేటిక్గా ఒక టైం పెట్టుకోవాలి. బాగా గుర్తుపెట్టుకోండి, నేను ఇందాక చెప్పాను మీకు డబ్బులు ఖర్చు ఉండదు, డెడికేషన్ చాలా ఇంపార్టెంట్ అని చెప్పాను. ఆ డెడికేషన్లో మీరు చేయవలసింది ఏంటంటే రోజు రాత్రి తొందరగా పడుకోవాలి. 8 గంటల లోపలనే పడుకోవాలి, 8 దాటకూడదు, 8 లోపలనే పడుకోవాలి. పడుకొని తెల్లవారుజామునే 4 గంటలకి లేవాలి. లేచి స్నానం చేయాలి. స్నానం చేసి ప్రత్యేకమైనటువంటి వస్త్రాలు, ధోతి లేదా చీర కట్టుకొని, అంటే పురుషులైతే కనుక ధోతి కట్టుకోవాలి, స్త్రీలైతే కనుక చీర కట్టుకోవాలి. కట్టుకొని తూర్పుకి అభిముఖంగా చేసుకోవాలి. ఇక్కడ మీకు స్క్రీన్ మీద కనిపిస్తుంది అమ్మవారి ఫోటో. ఈ ఫోటో మీరు నా వెబ్సైట్లోకి వెళ్ళి pradeepjoshi.com అనే వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్స్ అనే ఆప్షన్ ఉంటుంది, అక్కడికి మీరు వెళితే ఈ ఫోటో మీకు దొరుకుతుంది. మీరు ఉచితంగా డౌన్లోడ్ చేసుకోవచ్చు. మీ దగ్గరలో ఉండే ఎక్కడైనా ప్రింటింగ్ షాప్కి వెళ్ళిపోతే వాళ్ళకు ఒక 20 రూపాయలు ఇస్తే వాళ్ళే ప్రింట్ చేసి ఇచ్చేస్తారు. A3 సైజులో ప్రింట్ ఇవ్వమంటే వాళ్ళు ప్రింట్ ఇచ్చేస్తారు. చక్కగా ప్రింట్ చేసుకొని ఓ 200 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే ఫ్రేమ్ కూడా చేయించేసి ఇస్తారు. ఈ అమ్మవారి ఫోటో పెట్టుకోండి. ఎందుకోసమంటే ఈ అమ్మవారి యొక్క ముఖార విందము చాలా ప్రసన్నంగా ఉంది. అక్కడనే మీకు మంత్రం కూడా ఉంటుంది. నేను మంత్రం కూడా టైప్ చేయించి పెట్టాను కాబట్టి మంత్రోక్తంగా మీకు ఆ ఫోటో కనిపిస్తుంది. అయితే ఈ జపం స్టార్ట్ చేసేటప్పుడు ఒక ప్రధానమైనటువంటి నియమం ఉంటుంది. ఏమిటంటే మొదలు స్నానం చేయాలి, తర్వాత అమ్మవారి ఫోటో ముందు కూర్చోవాలి, దీపం వెలిగించాలి. ఆవు నెయ్యి దీపం వెలిగిస్తే మంచిది, చాలా మంచిది. ఒక చిన్న 3 వత్తులు వేసి ఒక దీపం సరిపోతుంది.
దీపము వెలిగించి, ఆ దీపం ఎక్కడ ఉండాలంటే మీకు ఇక్కడ కనబడుతూ ఉండాలి, మీరు కూర్చున్న ప్రదేశానికి ఇక్కడ కనబడుతూ ఉండాలి, లేదా అమ్మవారి యొక్క హృదయ స్థానం దగ్గర ఆ దీపమైనా ఉండాలి. అలా దీపం పెట్టి మీకు నేను చూపిస్తున్న ఈ ఫోటోలో ఫస్ట్ గణపతి మంత్రం ఉంటుంది. 108 సార్లు ఫస్ట్ గణపతి మంత్రం చదవాలి. ఓం గం గణపతయే నమః. మొట్టమొదటిగా గణపతి మంత్రం 108 సార్లు గణపతి జపం చేయాలి. ఆ తరువాత ప్రధానమైనటువంటి మంత్రమైనటువంటి ఈ మంత్ర జపాన్ని ఈ పద్మమాలతో మాత్రమే చేయాలి. గణపతి మంత్రం జపం చేయడానికి ఏంటంటే పగడాల మాల కావాలి. పగడం ఉంటుంది, పగడాల మాలతో చేయండి. ఇదిగో కనిపిస్తుంది కదా, పగడాల మాల మీకు స్క్రీన్ మీద చూపిస్తున్నాము. ఈ పగడాల మాలతో గణపతి జపం చేయాలి. చేసి గణపతి మంత్రం చదివిన తర్వాత పక్కన పెట్టేసేయాలి. తర్వాత ఈ పద్మమాల తీసుకోవాలి. ఈ పద్మమాలను తీసుకొని మంత్రం చేయాలి. ఏమిటి అంటే ఇదే మంత్రం. ఫస్ట్ అమ్మవారికి సంబంధించిన ధ్యానం చేసుకోవాలి. మీకు శ్లోకం వచ్చినా రాకున్నా కంఠస్థం చేయవలసింది. నమస్తే అస్తు మహామాయే శ్రీపీఠే సురపూజితే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మి నమోస్తుతే. ఈ ఒక్క శ్లోకం అయితే మొదలు కంఠస్థం చేయవలసిందే. ఈ శ్లోకం కంఠస్థం చేసి ఈ శ్లోకం ఒక్కసారి ధ్యానం చదువుకొని తర్వాత ఈ పద్మమాలను తీసుకొని ఇక్కడ నుంచి స్టార్ట్ చేయాలి. మొట్టమొదటిగా ఇది ఒక పూస ఉంటుంది. ఇది కౌంటింగ్ కంప్లీట్ అయిపోయింది అని తెలియడానికి ఇది ఒక పూస ఉంటుంది. ఈ పూస తీసుకొని ఏం చేయాలంటే మంత్రం చదవడం స్టార్ట్ చేయాలి. శ్రీం హ్రీం ఇక్కడ హృదయం దగ్గర పెట్టుకోవాలి. ఈ మంత్రం ఎక్కడైనా హృదయం దగ్గర పెట్టుకోవాలి, లేదంటే నాభి దగ్గర పెట్టుకోవచ్చు. ఒక చిన్న బౌల్ ఏదైనా తీసుకోండి, ప్లాస్టిక్ బౌల్ అయినా ఇత్తడి బౌల్ అయినా తీసుకోండి. ఆ బౌల్లో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకొని నిటారుగా కూర్చొని ఇక్కడ హృదయ పద్మం దగ్గర, ఎందుకోసమంటే హృది ప్రాణ. ఇంకోటి ఏంటంటే ఇది అనాహత చక్రం, ఇది విశుద్ధి చక్రం. ఇక్కడ అనాహత చక్రంకి విశుద్ధి చక్రానికి మధ్యలో ఈ స్థానంలో పెట్టుకుంటే కనుక బాగుంటుంది. ఇక్కడ ఎందుకోసం అంటే అనాహత చక్రం చాలా గొప్పది. విశ్వవ్యాప్తంగా ఉండేటువంటి యొక్క శక్తిని ప్రసరింపజేసేది అనాహత చక్రం. మీకు ధనము రావాలి కాబట్టి, మీరు అమ్మవారి యొక్క లిస్టులోకి వెళ్ళాలి కాబట్టి, ఈ ప్రపంచంలో అంటే యూనివర్సల్ అట్రాక్షన్ అనేది ఒక లా ఉంటుంది. యూనివర్సల్ లాలో ఏంటంటే మనము ధనాన్ని అట్రాక్షన్ చేయాలి. సో ఆకర్షణ సిద్ధాంతము తప్పకుండా ఉంటుంది. సో ఆకర్షణ సిద్ధాంతం ప్రకారం మీరు ధనాన్ని ఆకర్షించాలి కాబట్టి హృదయం, మీ శరీరంలో ఉండే శక్తిని మొత్తం కూడా ఆకర్షించేది హృదయం. ఎందుకోసమంటే హృదయం పనిచేస్తేనే, హృదయం శరీరంలో ఉండే ఇంధనాన్ని మొత్తం అంటే బ్లడ్ని, ప్లాస్మాని అంతా ఆకర్షిస్తే మాత్రమే శరీరం నడుస్తుంది. కాబట్టి ఈ జీవనం నడవాలి అని అంటే అనాథ చక్రం దగ్గర ఈ పద్మమాల పెట్టుకొని శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి నమః అని నిదానంగా ఈ మంత్రము చదువుతూ 108 సార్లు జపం చేయాలి. ఇలా రోజుకి 108 సార్లు లేదా 1008 సార్లు అయినా సరే నిదానంగా చేయాలి. హడావిడిగా చేయకూడదు. చాలామంది తప్పు చేస్తారు. శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయే ప్రసీద ప్రసీద శ్రీం హ్రీం శ్రీం శ్రీ మహాలక్ష్మి నమః చేయొచ్చు, కాకపోతే సిద్ధి పొందినాక చేయాలి. సిద్ధి పొందనప్పుడు మాత్రం నిదానంగా చేయాలి. చలేవాతే చలే చిత్తం నిశ్చలే నిశ్చలం భవేత్. మీరు ఎంత ఉచ్ఛ్వాస నిశ్వాసమును ఎంత నిదానంగా మీరు చేస్తూ ఉంటే అంత మీ కాన్సన్ట్రేషన్ లెవెల్స్ పెరుగుతాయి. ఎంత ఫాస్ట్గా మీరు చేస్తే మీ యొక్క చిత్తం కూడా అంత అన్స్టేబుల్ అవుతుంది, చాంచల్యం ఏర్పడుతుంది. కాబట్టి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కావాలంటే స్టేబుల్గానే ఈ మంత్రం చేయండి. చేసిన తర్వాత ఇప్పుడు కుబేరుణ్ణి కూడా ఆకర్షించాలి. ఆ మహాలక్ష్మీదేవి అమ్మ అనుగ్రహం అయ్యింది. తర్వాత ఏంటి? కుబేర మంత్రం. మీకు ఫోటోలో కుబేర మంత్రం కూడా ఇచ్చారు. ఓం శ్రీం కుబేరాయ నమః. ఇది 108 సార్లు. డైలీ గణపతి మంత్రము, లక్ష్మీ మంత్రం, కుబేర మంత్రం. లక్ష్మీ గణపతి కుబేర మంత్రములు, ఈ 3 మంత్రములు చదివి మళ్ళీ ఏం చేయాలి? మీ మాలలు ఎట్లా ఉన్నాయో అట్లాగే తీసి బాక్స్లలో పెట్టేయాలి. కుబేర మంత్రం జపం చేసుకోవడానికి కావలసింది ఏంటంటే పసుపు రంగులో ఉండేటువంటి యొక్క బృహస్పతి మాల ఒకటి ఉంటుంది, లేదా ఆకర్షణ మాల అని ఒకటి ఉంటుంది. అది మెరుస్తూ ఉంటుంది. ఈ 3 మాలలతో జపం చేసుకోవాలి.
మినిమం ఈ మాలలతో 10,000 జపం అవ్వాలి, కంపల్సరీ 10,000 జపం అవ్వాలి. అయితే ఆ మాల లోపల శక్తి సిద్ధిస్తుంది, మీకు కూడా శక్తి సిద్ధిస్తుంది. తర్వాత ఏం చేయాలి, ముఖ్యంగా ప్రధానంగా ఏవైనా ఫినాన్షియల్ డీల్స్ సంతకాలు పెడుతున్నారు, పెట్టేటప్పుడు పద్మమాల ధరించి వెళ్ళాలి. ఫినాన్షియల్ సంతకాలు జరిగేటప్పుడు పద్మమాల ధరించి సంతకం పెట్టండి. అట్లాగే ఎక్కడైనా ఫినాన్షియల్ డీల్స్ మాట్లాడడానికి వెళ్తున్నారు, ఏదో పని చేయడానికో దేనికో వెళుతున్నారు, అంటే ఇంపార్టెంట్ పనికి వెళుతున్నారు, విఘ్నాలు రావద్దు. అప్పుడు 10,000 జపం అయిన తర్వాత ఆ పగడము మాల ఏదైతుందో అది మెట్లో ధరించండి. రెండవది ఇంకోటి ఏంటి, మూడో మాల ఆకర్షణ సిద్ధి మాల. మీకు ఆ డీల్ జరగాలి, తప్పకుండా జరగాలి, మీకు చాలా ఇష్టంగా ఉంది, వాళ్ళు కన్విన్స్ అవ్వాలి. అట్లాగే మీ వ్యాపారంలో ప్రతిరోజు వచ్చిన కస్టమర్లు మీ దగ్గర నుంచి వెళ్ళిపోకూడదు, ఆకర్షణ సిద్ధి కలగాలి. కాబట్టి ఆకర్షణ సిద్ధి మాల నిత్యము ధరించవచ్చు, ఆకర్షణ సిద్ధి మాల రెగ్యులర్గా ధరించవచ్చు. ఇప్పుడు ఉదాహరణకు మీకు ఏదైనా షాప్ ఉంది, మీరు షాప్లో కౌంటర్ మీద కూర్చుంటారు, ఆకర్షణ సిద్ధి మాల ధరించండి, ఆటోమేటిక్గా కస్టమర్లు మీకు అట్రాక్ట్ అయిపోతారు, మీరు ఏది చెప్పినా వాళ్ళు కన్విన్స్ అయిపోతారు. సో ఈ 3 మాలలు ధరించాలి. ఈ 3 మాలల్ని ఒక ప్యాకేజ్ లాగా మేము ఇస్తాము. అట్లాగే దీనితో పాటు ఏంటంటే ఒక నిత్య దర్శన యంత్రం ఒకటి ఉంటుంది, ఈ ప్యాకేజ్తో పాటు మీకు అది ఫ్రీగా పంపిస్తాం. నిత్య దర్శన యంత్రం అది ఎప్పుడు మీ పాకెట్లో ఉండాలి, మీకు మీ హృదయ స్థానము లోపల అది నిత్య దర్శన యంత్రం ఎప్పుడు ఉండాలి. ఎప్పుడు సమయం వచ్చినా అవసరం వచ్చినా ఆ నిత్య దర్శన యంత్రం చూసుకొని అమ్మవారు చూసుకొని దగ్గర పెట్టుకోండి. ఈ మొత్తం ప్యాకేజ్ అంతా కలిపి మీకు వస్తుంది 3: పగడాల మాల, పద్మమాల, అదేవిధంగా ఆకర్షణ సిద్ధి మాల, నిత్య దర్శన యంత్రము. అమ్మవారికి మీరు ప్రతిరోజు ఈ శ్రీం హ్రీం శ్రీం కమలే కమలాలయ మంత్రం చదువుతూ ఉంటారు కదా, ఆ మంత్రం మీరు జపం చేసేటప్పుడు మీ శ్రీమతిని కానీ మీ పిల్లల్ని కానీ ఎవరైనా ముందు కూర్చొని మీ పక్కన కూర్చొని ఒక రాగి పళ్ళెంలో కానీ వెండి పళ్ళెంలో కానీ అమ్మవారి యొక్క శ్రీచక్రం బిళ్ళ ఉంటుంది, లక్ష్మీ గణపతి సరస్వతి బిళ్ళ ఉంటుంది. ఆ గణపతి ఆ బిళ్ళను శ్రీయంత్రం వైపు తిప్పి పెట్టి మీరు మీ మంత్రం చదువుతున్నంతసేపు నీళ్లతోటి అభిషేకం చేయమని చెప్పండి. అందులోనూ ప్రధానంగా శుక్రవారం చేస్తే చాలు. శుక్రవారము చేసినా రోజు చేసినా మంచిదే, ఒకవేళ కనుక రోజు చేయలేకపోతే శుక్రవారమైన పాలతోటి నీళ్లతోటి అభిషేకం చేసి, రాగి పాత్ర అయితే పాలతోటి చేసేటప్పుడు రాగి పాత్రను మార్చాలి, వెండి పాత్ర అయితే మంచిది, ఒక చిన్న వెండి ప్లేట్ కొనుక్కోండి, లేదంటే స్టీల్ ప్లేట్లోనే చేసుకోండి, పర్వాలేదు. పాలు రాగికి పాలకు పడదు కాబట్టి రాగిలో పాలాభిషేకం చేయకూడదు, అది బాగా గుర్తుపెట్టుకోండి. సో పాలతోటి అభిషేకం చేసిన తర్వాత నెక్స్ట్ మంచినీళ్ళతో అభిషేకం చేసి మీరు పంచామృతంతో కూడా శ్రీచక్రానికి అభిషేకం చేయొచ్చు ప్రతి శుక్రవారం. చేసిన తర్వాత తుడిచి గంధం పెట్టి కుంకుమ పెట్టేసి మళ్ళీ అది మీ యొక్క పూజా మందిరంలో కానీ మీ యొక్క క్యాష్ కౌంటర్లో కానీ మీ లాకర్లో కానీ ఆ యొక్క చిన్న శ్రీయంత్ర బిళ్ళ ఉంటుంది, అది అక్కడ పెట్టేసుకోండి. ఈ విధంగా మీ కుటుంబం అంతా కూడా ఒక పద్ధతిగా ప్రతిరోజు తెల్లవారుజామునే లేచి 4-4:30 వరకు లేచి 4:30 నుంచి 5:30 వరకు ఈ జపాలన్నీ అయిపోవాలి, మ్యాక్సిమం 6 గంటల వరకు అయిపోవాలి. బ్రాహ్మీ ముహూర్తం ఎప్పుడు అంటే 4:15 నుంచి 5 గంటల వరకు బ్రాహ్మీ ముహూర్తం ఉంటుంది. ఈ లోపలనే మీ జపం అంతా కూడా కంప్లీట్ అయిపోవాలి. సో ఈ పద్ధతి ఎవరైతే రెగ్యులర్గా పాటిస్తారో 108 రోజులు ఎవరైతే చేస్తారో వాళ్ళు ధనమును ఆకర్షింపబడతారు. మీకు ఏదో ఒక రూపంలో ఒక మిత్రుడు కలవడమో, లేదంటే ఏదైనా ఒక వీడియో మీరు చూడడమో, ఏదో ఒక ఐడియా మీకు రావడమో ఏదో జరిగి మీకు అమ్మ అనుగ్రహం కలిగి మీరు ఏదో ఒక వ్యాపారంలో స్థిరపడేటువంటి అవకాశం వస్తుంది. ఈ అవకాశాన్ని ఎవ్వరూ మిస్ చేసుకోకండి, మీ అందరి కోసం అని చెప్పి చెప్తున్నాను. ఈ 10,000 జపం చేసిన తర్వాత వాస్తవంగా 1,00,000 జపం చేయాలి, కానీ 10,000 జపం అయితే టార్గెట్ పెట్టుకోండి. తర్వాత రోజు చేస్తూ రండి, రోజు చేస్తూ వస్తే చక్కగా కలుగుతుంది. ఎందుకోసమంటే రోజుకు 108 సార్లు చేస్తే 108 రోజులు 100 × 108 అంటే 10,000 సార్లు అక్కడ జపం అయిపోతుంది 100 రోజులు. తర్వాత మీరు ఇది మంత్ర సిద్ధి కలగడానికి 1,00,000 జరగాలి, కానీ ఆకర్షణ సిద్ధి జరగడానికి మనం ఒక ఫస్ట్ ఎలిజిబుల్ అవ్వడానికి మాత్రం 10,000 అంటే 11,000 జపం జరగాలి. ఆ 11,000 మార్లు జపం జరిగిన తర్వాత మీరు ధనత్రయోదశి రోజు మహాలక్ష్మి యాగానికి రావాలి. ఎవరెవరైతే అక్టోబర్ 18
ధనత్రయోదశి రోజు రాత్రి జరిగేటువంటి మహాలక్ష్మి యాగానికి రావాలనుకుంటున్నారు వారందరూ కూడా ఈ పద్ధతిని తప్పకుండా పాటించండి. ఇలా చేస్తే మీకు అమ్మ అనుగ్రహం కలుగుతుంది. శ్రీమాత్రే నమః.